నింగికెగిసిన ధృవతార. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి స్వయం కృషితో ఉన్నతంగా ఎదిగి ఆప్తులకు అండగా నిలుస్తూ స్వచ్ఛందంగా ప్రముఖ దేవాలయాల్లో సత్రాలు నిర్మించి ఇటు కుటుంబీకులకు, బంధువులకు, అటు స్నేహితులకు, సమాజానికి కూడా అనునిత్యం సేవలందించి ఈనాడు మనకు దూరమయ్యారు శ్రీ పుస్తె ప్రహ్లాదరావు గారు. పెద్దలు పుస్తె నీలమ్మ అడువయ్య దంపతులకు 8 మంది సంతానం ఉండగా శ్రీ పుస్తె ప్రహ్లాదరావు గారు 7వ సంతానంగా 30వ తారీఖు 12వ నెల 1964లో జన్మించడం జరిగింది. పాఠశాలలో చదివే రోజుల్లోనే ఎన్సీసీ, క్రికెట్, కబడ్డీ లాంటి క్రీడలపై మక్కువగా ఉండేవారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న రోజుల్లో 13వ ఏట రంజాన్ పండగ దినాలలో చేతిపై బట్టలు వేసుకొని వాడవాడల్లో తిరిగి అమ్మేవారు. 1981 సంవత్సరంలో ప్రాథమిక విద్య ఎస్ఎస్సి, 1983లో ఇంటర్మీడియట్ సిఈసి పూర్తి చేసి కుటుంబ ఆర్థిక స్థితిగతులు సహకరించకపోవడంతో డిగ్రీ మధ్యలోనే స్వస్తి పలికి దేశభక్తి అంటే మక్కువతో సైన్యంలో ట్రైనింగ్లో ఉండగా తండ్రి ఒత్తిడితో తిరిగి వచ్చి కుటుంబ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా పనిచేయడం ప్రారంభించారు. అనాది కాలంలోనే వ్యాపార నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మేల్కొవలు తెలుసుకోగా వీరి తండ్రి అడువయ్య గారు వ్యక్తిగత వ్యాపారానికి ప్రోత్సాహం అందించారు. అందుకు అనుగుణంగా 3 నెలలు జీతభత్యాలు లేకుండా కిరాణా దుకాణాల్లో సేల్స్ మ్యాన్గా పనిచేయడం జరిగింది. పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదంటూ అనాది కాలంలోనే శ్రీ వెంకటేశ్వర కిరాణా మరియు జనరల్ స్టోర్స్ ఏర్పాటు చేసి దినదినాభివృద్ధిగా ఎదుగుతూ 28వ తారీఖు 5వ నెల 1986 సంవత్సరంలో ఖైరతాబాద్ వాస్తవ్యులు వైల త్రివేణి సత్యనారాయణ గారి దంపతుల గారాల పట్టి శశిరేఖ గారిని పరిణయము ఆడి 4 సంతానంతో జీవనం సాగించారు. 4 సంతానంలో ఇంజనీరింగ్ మరియు ఫైనాన్షియల్ బిజినెస్ మేనేజ్మెంట్లో తర్ఫీదు పొందిన రాఘవి మీసాల మొదటి సంతానం కాగా, వైద్య రంగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా శృతి ఖ్యాతం 2వ సంతానం కాగా, పుస్తె సౌమ్య మరియు ఆదిత్య పుస్తె ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి కెనడాలో ఎంఎస్ చేశారు. బాధ్యతగా 4 పెళ్ళిళ్ళు వైభవంగా జరిపించి ఎలాంటి కుటుంబ సమస్యలకు తావునివ్వకుండా మనవడు మనవరాళ్లతో ఎప్పుడూ సరదాగా గడిపేవారు. శ్రీ పుస్తె ప్రహ్లాదరావు గారికి దైవ చింతన పట్ల అమితమైన శ్రద్ధ, భక్తి ఉండేవి. దైవకార్య నిమిత్తం జయసూర్య పట్టణంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని, తొండపల్లి శంషాబాదులో పోచారం దేవాలయాన్ని, కర్మాన్ఘట్ అయ్యప్ప దేవాలయంలో సత్యనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, మంత్రాలయం, షిరిడి, యాదగిరిగుట్ట, వేములవాడ, శ్రీశైలం మొదలగు ఆలయాల్లో విశ్రాంతి గదులకు దాతగా నిలిచారు. సంవత్సర ఆఖరి తేదీన ప్రతి 7 మహా పడిపూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలను జరిపేవారు. అలాగే వినాయక చతుర్థి ఉత్సవాలను ఘనంగా నిర్వర్తించేవారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ రోజున అన్నదాన కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరిపించారు. గోమాతల పట్ల అమితమైన భక్తి కారణంగా తన నివాసంలోనే గోశాలను ఏర్పాటు చేసుకొని శుభకార్యాలకు, అశుభకార్యాలకు కూడా ముందుండి ఎందరికో సహాయాలు చేసేవారు. సామాజిక స్పృహతో సైదాబాదులో, జహీరాబాదులో, అప్సిగూడలో సాయిబాబా మందిరంలో వాటర్ ప్లానెట్లను ఏర్పాటు చేసి భక్తులకు దాహార్తిని తీర్చారు. భక్తి మరియు విహారయాత్రల్లో ఉన్న మక్కువతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని ప్రదేశాలకు కుటుంబ సమేతంగా వెళ్ళేవారు. అంతేగాక నేపాల్, అండమాన్, సింగపూర్, బ్యాంకాక్ వంటి విదేశీ పర్యటనలు కూడా ఎన్నో చేశారు. బంధువులు మరియు స్నేహితుల హృదయాలను దోచుకున్న పుస్తె ప్రహ్లాద్ గారు స్నేహితులతో ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ వారి బాగోగులను విచారిస్తూ ఆదుకునేవారు. స్నేహితుల కలయికల్లో
బాల ప్రహ్లాదుడుగా ఆనందపడేవారు. వారు లేరన్న ఈ సత్యాన్ని బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పుస్తె ప్రహ్లాదరావు గారు స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి 100% మాటపై నిలుస్తూ ముక్కుసూటిగా అనుకున్న పనిని సాధిస్తూ అందరితో ఆప్యాయ పలకరింపులతో చిరునవ్వు చిందిస్తూ ఉండేవారు. ఎముక విరిగి ఆపరేషన్ తర్వాత హార్ట్అటాక్తో మరణించిన వీరి పరమాత్మ సన్నిధికి చేరుకొని ఆపై అందరి శ్రేయస్సుకై ఆశీర్వాద జల్లులు కురిపిస్తారని ఆశిస్తూ పుస్తె కుటుంబ సభ్యులు. చివరిగా ఒక్క మాట, ప్రహ్లాదరావు గారు బ్రతికున్నంత కాలం ఈ సమాజంలో ఒక పులిలా జీవించారు మరియు మన హృదయాల్లో ఒక పులిలాగే చిరస్థాయిగా నిలిచిపోతారు.